తెలుగు సాహితీ విమర్శ లోకంలో జీవియస్గా ప్రసిద్ధులైనటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పేరు తెలియనటువంటి వారు ఎవరూ ఉండరు. సెప్టెంబర్ 10 వారి జన్మదినం. వారి జన్మదినం సందర్భంగా డాక్టర్ వై కామేశ్వరి గారు, వీరు ఆచార్య జీవిఎస్ గారి శిష్యురాలు. జీవిఎస్ గారి నేతృత్వంలో వీరు అమృతం కురిసిన రాత్రి, వాక్యలయ, భావపోషణ అన్న అంశం మీద ఎంఫిల్ను, ఆధునిక తెలుగు కవిత్వంలో నేను అన్న అంశం మీద పిహెచ్డిని పూర్తి చేశారు. 1985లోనే విద్యను గూర్చి విశ్వనాథ అనే వ్యాసానికి వ్యాసరచన పోటీలో బహుమతి పొందినటువంటి వీరు ఒక యోగి ఆత్మకథ, క్రియాయోగం వంటి గ్రంథాలను అనువదించడంతో పాటు ఆధునిక కవిత్వంలోని నిర్మాణ శిల్పాలపై సాధికారికమైన పరిశోధన చేశారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవిత్వం, కథా సాహిత్యం అనే మోనోగ్రాఫ్ను, ఏకవీర విశ్వనాథ కథన కౌశలం అనేటటువంటి పరిశోధనాత్మక గ్రంథాన్ని వెలువరించిన వీరు తన పరిశోధనకి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారే మార్గదర్శకులు అనేటటువంటి వీరు వారి గురించి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆయన పేరేంటో కూడా నాకు తెలియనప్పటి నుంచి నా గురువు గారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడాను మా నాన్నగారు బాగా సాహిత్యంలో విషయంలో నాకు ఆసక్తి ఉందని చెప్పి ప్రోత్సహించేవారు. హైదరాబాద్కి 1973లో నేను హై స్కూల్లో ఇంకా చదువుకుంటున్న రోజుల్లో వచ్చాం మేము. సాహిత్య సభలు ఎక్కడ జరిగినా మా నాన్నగారు వెంట పెట్టుకుని తీసుకెళ్లేవారు. అప్పుడు యువభారతి మీటింగ్లు చాలా రసవత్తరంగా జరుగుతూ ఉండే రోజులవి. అంచేత అక్కడ మాస్టర్ గారిని నేను చూశాను. అయితే తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మాస్టర్ గారు మా కాలేజీకి, నేను రెడ్డి కాలేజీలో ఆప్షనల్ తెలుగు తీసుకుని నేను చదివేటప్పుడు కూడా మాస్టర్ గారు వచ్చి అక్కడ ఎక్స్టెన్షన్ లెక్చర్స్ అవి ఇచ్చేవారు. అయితే అక్కడ పంచి కట్టుకుని వచ్చేవారు, ఇక్కడ ప్యాంట్ చొక్కా వేసుకుని వచ్చేవారు యూనివర్సిటీ నుంచి. ఎంత అమాయకత్వం అంటే ఆ చిన్నతనంలో నేను ఆయనే ఈయనని నేను అనుకోలేదు, కానీ వీళ్ళిద్దరివి బాగున్నాయి ఉపన్యాసాలు అని అనుకునేదాన్ని. ఇద్దరు అనుకునేదాన్ని వాళ్ళిద్దరిని. అంత అమాయకత్వంలో మాస్టర్ గారు రాసిన పుస్తకం, మొట్టమొదటి పుస్తకం దగ్గర నుంచి నేను అన్ని పుస్తకాలు నేను లైబ్రరీలో ఫాలో అయ్యాను. అవన్నీ అప్పట్లో నాకు జిరాక్స్ ఫెసిలిటీస్ సంగతి కూడా నాకు ఐడియా లేదు. మరి 8-9 తరగతుల పిల్లలకి ఏముంటుంది ఐడియా? ఆ రోజుల్లో మరీ అమాయకత్వాలుగా ఉండేవి. అదంతా ఎత్తి రాసుకున్నాను. ధృత ప్రకృతికి స్వరూపము అని మాస్టర్ గారు రాసిన వ్యాసాన్ని ఒకే ఒక పుస్తకం, ఒకే ఒక మొట్టమొదటి వ్యాస సంకలనం ఆయనది, మర్చిపోయాను దాని పేరు. ఆ పుస్తకంలోంచి నేను మొత్తం ఎత్తి రాసుకున్న కాపీ ఇప్పటికీ ఉంది నా దగ్గర, ధృత ప్రకృతికి దాని స్వరూపము అని. నాకు అంత ఆయన నన్ను పేరు తెలియక ముందు నుంచి కూడా నన్ను అంత ఆకర్షించి నన్నంత ప్రభావితం చేసిన వ్యక్తి నా జీవితంలో. నాకు సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తికి ఇంకా 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 దానికి ఆద్యం పోసారని చెప్పుకోవచ్చు. అంచేత ఇప్పుడు మాస్టర్ గారు ఈ వర్ధ సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఈ మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. మాస్టర్ గారిని మరొకసారి గుర్తు తెచ్చుకోవడం. ఈ వ్యాసాన్ని నేను మాస్టర్ గారు చనిపోయిన తర్వాత ప్రథమ వర్ధంతి కోసం ఆయనకి నివాళిగా నేను రాసిన వ్యాసం. నేను ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడు కూడా ఏమీ చెప్పలేను కాబట్టి నేను దాన్నే మరొకసారి ఇక్కడ మీకు చదివి వినిపిస్తున్నానండి. సాహిత్య రస సిద్ధి నుండి భక్తి రస యోగం దాకా అసమాన విమర్శక వీరులు ఆచార్య జీవిఎస్ గారి ప్రస్థానం. ఉత్తాంధ్రత అభిభవ్యత్యత ఉత్సాహ నిర్వహ ఉత్సాహ్యతే చోచ్యహతే ఉత్సాహయతి వాభవేత్. ఉత్సాహ పదాన్ని శారదా తనయుడు తన భావ ప్రకాశంలో పై విధంగా నిర్వచించాడు. కునికిపాట్లను తిరస్కరించేది ఉత్సాహం. ఈ పదం ఉత్సాహపడటాన్ని, ఉత్సాహ పెట్టడాన్ని కూడా సూచిస్తుంది. ఆచార్య జీవిఎస్ గారి జీవితం అంతా ఉత్సాహం పోటెత్తుతూనే ఉంది. ఆయన స్వయంగా ఒక ఉత్సాహ సముద్రం. ఆయన సామర్థ్యం, సాన్నిధ్యం, సారథ్యం తన విద్యార్థుల్లో కూడా ఉత్సాహాన్ని పొంగించేది. వారు తమ 20వ ఏట ఏ ఉత్సాహంతో సాహిత్య కృషిని ప్రారంభించారో 71వ ఏట పరమపదించే వరకు అదే ఉత్సాహంతో కృషి చేయించారు. ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం అనితర సాధ్యం. ఉత్సాహం ఉండగానే సరిపోదు, దానికి తగిన వ్యుత్పన్నత, దార్శనికత, మౌలికత, కఠోర దీక్ష ఉన్నప్పుడే ఆ కృషికి విలువ ఉంటుంది. ఈ గుణాలన్నీ ఆచార్య జీవిఎస్ లో రాసి పోసుకుని ఉన్నాయి.
1935 సెప్టెంబర్ 10వ తేదీన ప్రకాశం జిల్లా ఆదిపూడిలో గూడ వెంకట సుబ్రహ్మణ్యం గారు జన్మించారు. శ్రీ గూడ వీరరాఘవయ్య గారు, సరస్వతమ్ములు ఆయన తల్లిదండ్రులు. పర్చూరులో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకుని హైదరాబాద్ నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే బ్రహ్మశ్రీ సాధు శ్రీనివాస శాస్త్రులు గారి శిష్యత్వంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని అద్వైత చింతనం ఆరంభించారు. శ్రీరామ మంత్రోపదేశం పొందారు. విమర్శ రంగంలోని ఖండన మండనలతో ఆత్మనియతిని పాటించడానికి ఈ మంత్రోపదేశం తోడ్పడింది. జీవీఎస్ గారి అసంఖ్యాక రచనల్లో ఎక్కడా వ్యక్తిగత దూషణ, నిగ్రహరహిత వ్యాఖ్య చోటు చేసుకోపోవడానికి ఇదే మూల కారణం. సంస్కారవంతమైన కుటుంబ నేపథ్యం ఆయన ఉత్తరమాభిరుచిని రేపింపచేసింది. జన్మాంతర సంస్కారం మౌలికతను, విలక్షణమైన వినూత్న దృక్పథాన్ని ఆయనకు అలవరిచింది. బిదురు వెంకటశేషయ్య గారి సాహిత్య శిక్షణ అందుకు ఆమూలాగ్ర అధ్యయనాన్ని అలవాటు చేసింది. శ్రీయుతులు దివాకర్ల వెంకటావధాని, ఖండవల్లి లక్ష్మీరంజనం, దాశరథి, వానమామలై వరదాచార్యులు, పాటిబండ మాధవ శర్మ మొదలైన కవి పండితుల సహచర్యం వారి సాహిత్య వ్యక్తిత్వంపై ప్రభావం చూపింది. నా చిన్నతనంలో వీరందరితో కలిసిన ఉపన్యాసాలకి మాస్టర్ గారు నడిపించిన ఉపన్యాసాలన్నిటికీ నేను హాజరయ్యాను. అప్పట్లో చిన్న చిన్న నోట్స్లు అవి రాసుకునేదాన్ని. ఆ నోట్స్లన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. మా విశ్వనాథ వారి సాహితీ సరస్వతి ఆయనకు ప్రసన్నమైంది. కట్టమంచి వారి విమర్శ విధానం, రాళ్లపల్లి వారి విమర్శలోని మౌలికత వారిపై తమ ముద్రను వేశాయి. అన్నిటినీ మించి జీవితాంతం విద్యార్థిగా అధ్యయనశీలంతో ఉండటం ఈ కారణంగా ఆయనకు సాధ్యమైంది. భౌతిక చిక్షు వెనుక దైవదత్తమైన మౌలిక దృష్టి సాహిత్య రంగంలో, ముఖ్యంగా విమర్శ రంగంలో అసమానమైన ఉత్పాదనకు మూల కారణమైంది. కవులలోని జీవుని వేదనను కవితా రచనకు ఎలా దోహదం చేస్తుందో అదే విధంగా అచ్చమైన విమర్శకుని లోచూపు తాను చూసిన దాన్ని అందరికీ పంచేదాకా నిద్రపోనివ్వదు. అది విమర్శకుణ్ణి అందాలను, అనుభవాలను, దృక్పథాలను విమర్శగా పాఠకులకు అందించే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ లోచూపే నిరంతర ఉత్సాహంగా రూపొంది జీవీఎస్ గారిని జీవితాంతం విమర్శకునిగా నిలిపింది. 1935 సెప్టెంబర్ 10వ తేదీన ఆయన పుట్టారు. ఒకవేళ పుట్టకపోయి ఉంటే తెలుగు సాహిత్యంలో ఎన్ని నిజాలు నిద్రపోయేవో, తెలుగు విమర్శకు ఒక నామం రూపం ఉండేదో లేదో అది ఊహకు అందని విషయం. విమర్శ రంగంలో హిమాలయ సదృశ్య కృషి వారిది. నిజానికి సుబ్రహ్మణ్యం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కథలు, కల్పికలు, కథానికలు, నాటకాలు రచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పోటీలలో నెగ్గారు. నాటకాలలో వేషాలు వేశారు. మహావక్తగా పేరొందారు. 1960 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఆంధ్ర వాంగ్మయ మందలి వీర రసము అనే విషయం మీద రచనల పోటీ నిర్వహించారు. ఎంఏలో సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన ఆ పోటీలో మాస్టర్ గారు పాల్గొన్నారు. ఎంఏలో ప్రథములుగా నిలిచి, విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రథములుగా నిలిచి పరిస్థితుల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువకులైన సుబ్రహ్మణ్యం గారిని ఆ పోటీ ఆకర్షించింది. అసలే ఉత్సాహమూర్తి. పరిశోధనాంశం వీరరసం. ఈ గ్రంథ రచనలో తన సమస్త శక్తులను మోహరించారు. సిద్ధాంత పరంగా, సమన్వయ పరంగా తిరుగులేని నిర్దుష్ట ప్రామాణిక రచన చేశారు. నేను మాస్టర్ గారితో పోల్చుకోలేను గాని సరిగా ఇదే సమయంలో, అంటే నేను కూడా ఎంఏ అయిపోయి ఎంఫిల్ అయిపోయి ఎంఫిల్ అవ్వలేదు, ఇంకా ఎంఏ అయిపోయి ఎంఫిల్ లో ఇంకా నాకు సీట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వరంగల్లో కులపతి సమితి వారు విద్యను గురించి విశ్వనాథ అనే వ్యాస రచన పోటీ మీద వాళ్ళు పోటీ పెట్టారు. ఆ రచనలకు ఆహ్వానించారు. ఆరు అధ్యాయాలతో రాసిన ఒక పుస్తకానికి నాకు అప్పట్లో అవార్డు వచ్చింది. సరిగా మాస్టర్ నాకు ఇది చదువుతుంటే ఇప్పుడు గుర్తొస్తుంది. సరిగా అదే వయస్సు నాది కూడా. మాస్టర్ గారు 35లో పుట్టారు, 60వ సంవత్సరం. నేను 61లో పుట్టాను. నాకు 81వ సంవత్సరంలో జరిగింది. 85వ సంవత్సరం, సరిగా 25 ఏళ్ల వయసులో నాకు వచ్చింది అవార్డు. విద్యను గురించి విశ్వనాథ అనే దానిలో మాస్టర్ గారికి ఇలా వీరరసం మీద వచ్చింది. సరే, వీరరసం అంటే ఉత్సాహం, అది వారి పేటెంట్. అది పరిశోధనాంశం వీరరసం. ఆ గ్రంథ రచనలో తన సమస్త శక్తులను మోహరించారు. సిద్ధాంత పరంగా, సమన్వయ పరంగా తిరుగులేని నిర్దిష్ట ప్రామాణిక రచన చేశారు. ఆయనకు పూర్వం ఉన్న రస సమీకరణ వాదాలన్నింటినీ పరిశీలించి వీరరసమే సర్వవ్యాప్తమైన రసమని, ఇతర రసాలన్నీ ఆ రసానికి అంగాలని నిరూపించారు.
అచ్యుతరాయలు చెప్పిన 21 వీరరస భేదాలకు మూడింటిని చేర్చి 24 వీరరస భేదాలను నిరూపించారు. ఆంధ్ర వాంగ్మయంలోని ఎన్నో కావ్యాలను పరిశీలించారు. రత్నత్రయము, వస్తు కావ్యములు, రసకావ్యములు, నవకావ్యములు అని 4 భాగాలలో ఆ పరిశీలన సాగింది. ఆధునిక సాహిత్యంలోని లఘు కావ్యాలు, అభ్యుదయ కావ్యాలు, నాటకాలు, ఏకాంకికలు, నవలలు, కథలు, చారిత్రక కావ్యాలు, జానపద రచనలు అన్ని ఆయన పరిశీలనలో ఒదిగిపోయాయి. ఇది ఆయన విశాల దృష్టినే కాక కూలంకష పరిశోధన కృషిని కూడా నిరూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరరసం గురించి ఆపై ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు ఏమి రాయాలన్నా సుబ్రహ్మణ్యం గారి వీరరసం చూడకుండా ఆయన చెప్పింది అవుననో కాదనో అనకుండా కుదరనంత కృషి చేశారు. ఆ గ్రంథం గురించి ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఇలా అన్నారు: లక్షణ వివరణమునందును లక్ష్య ప్రదర్శనములందును శ్రీ సుబ్రహ్మణ్యం గారు చూపిన పాండితి, విచక్షణ, పరిశీలనము ప్రశంసింపదగి ఉన్నవి. వయసున్న చిన్నలయ్యో వారు కావించిన యత్నము పొందిన సిద్ధి అనల్ప సేముషి దురంధరులైన విపశ్చిద్వరేణ్యులకు కూడా అచ్చరువు గొల్పునవిగా ఉన్నవి. ఎంత క్లిష్ట విషయములైనను అరటి పండుల్చి ఇచ్చినట్లు పాఠకులకు అందించు శక్తి ఇందు సర్వతోముఖముగా ప్రత్యక్షముగుచున్నది. ఇందు దోషములు లేవు, లోపములు లేవు, అనవసర విషయ వివరణము లేదు, అనౌచిత్యము లేదు. ఆంధ్ర మహాకవులు పోషించిన ఇతర రసములను గురించి కూడా ఇట్టి చక్కని విమర్శలు వెలువడవలసి ఉన్నవి. అట్టి వారికి వజ్జబంతి అయి ఆంధ్ర విమర్శ వాంగ్మయములకు ఒక అపూర్వ అలంకారమై విరజిల్లు అనుటలో సందేహము లేదు. ఈ గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడంలో ఆశ్చర్యం ఏముంది? ఈ గ్రంథం గురించి ఉండేల విజ్ఞాన కళాపీఠం ప్రప్రథమ సాహితీ పురస్కారాన్ని అందుకునే సందర్భంలో జీవీఎస్ ఇలా అన్నారు: వీరరస విమర్శకు నా మొదటి పురస్కారం. అచ్యుతరాయల తర్వాత వీరరస వివేచనాన్ని విస్తృతపరిచింది నేనే. ధర్మవీర ఏవ రసానాం రస అన్నది నా సిద్ధాంతం. అఖిల భారత లాక్షణిక సార్వభౌముల వరుసలో నాకు ఒక స్థానం. ఆలంకారికులలోని ఆంధ్రులలో ఇప్పటికీ చివరి కుర్చీ నాదేనేమో. రస విమర్శకు పరికిరాని ప్రక్రియ తెలుగులో లేదని చెప్పడానికి ఈ గ్రంథం ప్రయత్నించింది. స్వాతంత్ర్య వీరం, యశో వీరం, మానవీరం అనే వీరరస భేదాలు జీవీఎస్ ప్రతిపాదించిన వాటికంటే నాటికంటే ఆ పైన ఎంతో విలువను సంతరించుకున్నాయి. కాలం నుండి నిలిచినదే నిఖార్సైన నిర్ణయం. ప్రక్రియలను బట్టి రస నిరూపణ పద్ధతి మారుతుందని ఈ గ్రంథం చెప్పింది. ప్రక్రియాపరంగా భేదించే తెలుగు సంస్కృత కావ్యాలలో ఒకే విధమైన రస నిరూపణ పొసగదని ఈ రచన తేల్చి చెప్పింది. ఏ పద్ధతి పొసగుతుందో ఆ పద్ధతిలో రస నిరూపణ చేసి చూపింది. ఆంధ్ర వాంగ్మయంలో వీరరస విజ్ఞాన సర్వస్వం జీవీఎస్ గారి ప్రథమ గ్రంథం వీరరసం. ఈ స్థాయిలో వారిలోని విమర్శా విహంగం రెక్కలు విప్పుకుంది. ఇతర కళలకు తాళం పడి విమర్శ కళ వారి జీవిత ధ్యేయం అయిపోయింది. జీవన పథ నిర్దేశం జరిగింది. రస ప్రస్థానంతో ఆంధ్ర సాహిత్య విమర్శ రంగంలో ప్రవేశించిన రససిద్ధులు జీవి సుబ్రహ్మణ్యం గారు. విస్తృత పఠనం జీవీఎస్ గారి జీవలక్షణం. ఆయన మహాభారతాన్ని క్షుణ్ణంగా చదివారు. అప్పటి వరకు వచ్చిన మహాభారత విమర్శలను అధ్యయనం చేశారు. సమకాలంలో జరుగుతున్న మహాభారత సదస్సులకు హాజరయ్యారు. వారి మనసుకు విశ్వనాథ సత్యనారాయణ గారి శిల్పానుశీలన విధానం హత్తుకుంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే విశ్వనాథ వారు 3వ దశను అంటే అభినవ విమర్శను ఆవిష్కరించిన రోజులవి. నేను ఆ మార్గంలో విమర్శ ప్రస్థానాన్ని మొదలు పెట్టాను. విశ్వనాథ నుంచి నేను ముందుకు సాగే అవకాశాలను ఆయనే అనేక చోట్ల చూపించారు. ఆయన నడిచి ఆగిన చోటు నుంచి నడక సాగించటం నా ప్రస్థానంలో ఒక కీలక అంశం. ఆ తర్వాత ఆధునిక యుగంలో కొత్త దారులు తొక్కిన తిరుపతి వెంకట కవుల కావ్య సమీక్షను రచించారు. ఆధునిక సాహిత్యంలో సమాజ స్పృహతో కళా సృష్టి చేసింది వీరేశలింగం పంతులు గారని, సాహిత్య స్పృహతో కవితాయాత్ర సాగించిన వారు తిరుపతి వెంకట కవులని ప్రతిపాదించారు. శాంతరస పరిశోధనం జీవీఎస్ గారి కళ అయితే రసంపై ఉన్నత కృషి అప్పటికే చేసి ఉన్నందున వేరే అంశం తీసుకోమన్నారు గురువు గారు. క్లిష్టమైన పురాణ ప్రక్రియను ఎంచుకొని దాన్ని ప్రథమాంధ్ర పురాణమైన మారన్ మార్కండేయ పురాణానికి పరిమితం చేసుకున్నారు. ప్రబంధ కథామూలం అన్న దృక్పథాన్ని ఆ పరిశోధనకు జత చేసుకున్నారు. తాను నడిచిన బాట కొత్త బాట కావాలి, తాను చేసే పరిశోధన సమగ్రం కావాలి, ఆ రంగంలో తరువాతి తరాల వారికి ఆదర్శప్రాయం కావాలి. జీవి సుబ్రహ్మణ్యం గారి సంకల్పం. ఆయన ప్రధాన రచనలను వేటిని చూసినా ఆ రచన వెనుక ఆయన సంకల్పం ఇదే అయి ఉంటుందని తోస్తుంది. పరిశోధన విస్తృతిలో గాని పరిశోధన గాఢత్వంలో గాని రాజీ పడటం అన్నది ఏ రచనలోనూ కనపడదు. ఇదే మాకు కూడా ఆదర్శం. చిన్న వ్యాసం రాసిన, చిన్న రేడియో టాక్ ఇచ్చినా సరే నేను ఒక 6 రోజులు కష్టపడతాను దానికోసం. ఎందుకంటే మనం చేసినది మన తర్వాత కూడా జీవించి ఉంటుంది సాహిత్య రంగంలో. అందుచేత మనం అశ్రద్ధ పెట్టడానికి వీలేదు. ఇది మీ మాస్టర్ గారి దగ్గర నుంచి చేసుకున్న మూల పాఠం ఇది.
పరిశోధన విసురులో గాని, పరిశోధన గాఢత్వంలో గాని రాజీ పడటం అన్నది ఏ రచనలోనూ కనపడదు. తన పరిశోధనాంశం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నారు: దానితో పురాణ విమర్శ, తులనాత్మక పరిశీలనం, కావ్యానుశీలన విమర్శ విధానం అనే శాఖలతో సంపూర్ణమైన పరిశోధన చేయవచ్చునని భావించాను. అలాగే ఆ పరిశోధన గ్రంథం అసమాన రచన అయింది. పరీక్షకులు ఆ రచనకు 3 డాక్టరేట్లు ఇవ్వవచ్చునని చేలోక్తి విసిరారంటే ఆ పరిశోధన పటిమను మనం అర్థం చేసుకోవచ్చును. పురాణ విమర్శకు ప్రామాణిక రచనగా రూపొందింది ఆయన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. ఆ సిద్ధాంత రచనతో ఆయనలోని పరిశోధనాసక్తి మారాకులు వేసి తెలుగు పురాణాలపై ప్రత్యేకతలపై అధ్యయనాన్ని కొనసాగింపజేసింది. తెలుగు పురాణ కవుల శైలీ భేదాలకు, పురాణం పేరుతో వచ్చిన విశిష్ట ప్రయోగాలకు మూలాలు ఏమిటని పరిశోధించారు. ఎన్నో కొత్త సమన్వయాలను తెచ్చారు. సంస్కృత మహాపురాణాలకు, తెలుగు పురాణాలకు ఎక్కడ స్నేహం కుదిరిందో, ఎక్కడ వాటితో విడిపోయిందో సహేతుకంగా నిరూపించారు. వాటిలో బసవ పురాణం మీద జైన పురాణ నిర్మాణ ప్రభావాన్ని నిరూపించిన విమర్శ తలమానికమైనది. దానితో ఆయన దృష్టి పూర్వ సాహిత్య రూపాలలోని వస్తు సంవిధానం మీద నిలిచింది. ఆంధ్ర వాంగ్మయంలో నన్నయ్య నుండి దక్షిణాంధ్ర యుగం దాకా కథా సమర్పణలో క్రమేపీ వచ్చిన పరిణామాలను అధ్యయనం చేశారు. ఈ పరిశోధన సాహిత్య విమర్శలో అపూర్వ కావ్య నిర్మాణ శిల్పాల అనుశీలన విధానానికి తెరతీసింది. నన్నయ్య రచనలో నాటకీయత, హంసడిభకోపాఖ్యానం, సంవిధాన శిల్పం, కలభాషిణి కథామూలం వంటి వ్యాసాలు దీన్ని నిరూపిస్తున్నాయి. నన్నయ్య రచనలో నాటకీయత నేను చెప్పాను కదా, 8 తరగతులు చదివిన ఆ వ్యాసాల్లో అది ఉంది. నేను అది తీసుకొని నేను ఆ నన్నయ్య రచనలో నాటకీయత అని నేను ఎంఏలో ఒక పేపర్ రాశాను. అయితే ఆయన తీసుకున్న సంఘటన కాకుండా నేను వేరే భాగాన్ని తీసుకుని రాశాను. నేను ఆయన చాలా సంతోషించారు. అప్పుడు మాకు వైవా కూడా ఉండేది. ఆ పేపర్ సబ్మిషన్ అయిన తర్వాత ఆ వైవాలో అమ్మ నా మార్గంలో పెడుతున్నావు నువ్వని సంతోషపడ్డారు చాలా. సాహిత్య ఉపాధ్యాయునిగా, విమర్శ కృషివలునిగా జీవీఎస్ గారు పాల్గొన్న అనేక సభల్లో, సదస్సుల్లో వారి వీరరస ప్రతిపాదనలపై తరచూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి. వాదోపవాదాలు జరిగేవి. ఖండనలు వచ్చాయి, మండనలు దొరికాయి. ఈ కారణం చేత తాను ప్రతిపాదించిన ధర్మవీర ఏవ రసానాం రసః అనే సిద్ధాంతాన్ని తాను సభల్లో వివరించిన అంశాలను శాస్త్రీయంగా వ్యాస రూపంలో రచించారు. తెలుగులో రసోల్లాసం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది. ఈ వ్యాస సంకలనంలోని భారతంలో శాంతరస సాధన పరిశీలనలో మరొక వివేచన అనే వ్యాసంలో సిద్ధాంత స్థాపనలో పండితుల వాదాలకు సమాధానం చెప్పి వారి అనుమానాలను తీర్చారు. శాంత నవగీతలో ధర్మజుడు కర్మఠుడే గాని జ్ఞాని కాదని నిరూపించారు. రస సమీకరణ వాదములు విమర్శలో వాని వినియోగము అనే వ్యాసంలో సిద్ధాంత భూమికను సిద్ధం చేసుకున్నారు. రసానాం రసః అనే వ్యాసంలో సిద్ధాంత ప్రతిపాదన చేశారు. రామాయణంలో అంగిరసం అనే వ్యాసంలో రామాయణంలో ధర్మవీరమే అంగిరసం అని నిరూపించారు. సాహిత్యరస ప్రస్థానంలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించారు. సాహిత్య కృషితో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా విడవక సాగించారు. జీవీఎస్ బహుముఖమైన ఆయన సాహిత్య జీవితంలో సభల్లో, సదస్సుల్లో పాల్గొనడం, కీలకోపన్యాసాలు చేయటం మామూలే. సాహిత్య సంస్థలతో, సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలతో అనుబంధాన్ని పెంచుకోవటం ఆయన నిత్య జీవితంలో ఒక భాగం. శాంతరస చర్చ మానని జీవీఎస్ ఒక సందర్భంలో హిందూపురంలో సత్యసాయి సంస్థల సదస్సులో రామాయణం మీద ప్రసంగించారు. ఆ పైన పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అప్పుడు ఆయనకు శ్రీ సత్యసాయి బాబా వారి ఇంటర్వ్యూ దొరికింది. నాటి అనుభవాన్ని మేము ఎంఏ చదువుతుండగా ఒకనాడు మా క్లాస్ లో ఇలా చెప్పారు. ఆ మాటల సారాంశం ఇది: సాహిత్య పఠనంలో అన్ని రసాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగాను, కానీ శాంతరసం మాత్రం నా అనుభవంలోకి రావటం లేదని మదన పడుతూ ఉండేవాడిని. బాబా నా తలపై చేయి ఉంచారు. ఆ క్షణంలో శాంతరసానుభవం కలిగింది. వివశుణ్ణైపోయాను. సాహిత్య కృషిలో మార్గనిర్దేశం చేశారు. హైదరాబాద్లోని శివంలో రామాయణంపై ఉపన్యాసించమని ఆదేశించారు. ఆ క్షణం నుండి నేను వారికి భక్తున్నయ్యాను. నా సేవలను సమర్పించుకున్నాను. ఆయన రస సిద్ధాంతం విజయవంతమైంది. ఆయన ఉత్సాహం మరొక త్రోవ తొక్కింది. ఏదో ఒక ఎత్తైన శిఖరం ఎక్కాలి, నా విమర్శ జెండా నాటాలి. ఎలియట్ మాటల్లో శతాబ్ది విమర్శకుడు భావన నా మనసులో బాగా నాటుకున్నది.
వేయేళ్ల సాహిత్యాన్ని ఒక కొలమానంతో లేదా కొత్త పద్ధతిలో లేదా కొత్త దృక్పథంతో పునఃపరిశీలించాలి, అన్వయించాలి, ఒక కొత్త చరిత్రగా వ్యవస్థీకరించాలి. కవులను, కావ్యాలను, వాటి విలువలను బేరీజు వేసే ప్రమాణాలను అభినవంగా, శాస్త్రీయంగా రూపొందించాలి. సాహిత్య చరిత్రనంతా తిరగదోడే ఆ సూత్రం, ఆ ప్రయోగం జీవీఎస్దే కావాలి. ఇదండి ఆయన ఆశయం. ఆయన నాకు తెలిసి ఆయనకి నేను 81 నుంచి ఆయన శిష్యురాల్ని, ప్రత్యక్షంగా శిష్యురాల్ని. 73 నుంచి పరోక్షంగా అనుకోండి. 83 నుంచి ప్రత్యక్షంగా శిష్యుడు. 81 నుంచి నేను ఎంఏలో ఆయన స్టూడెంట్ ని. అప్పటి నుంచి చూసాను. అసలు ఆ ఉత్సాహానికి ఒక మొదలు తుదలేదండి. ఎంత ఉత్సాహం! మనకి పరిశోధనలో కూడా మనకి ఎక్కడో ఏదో ఒక నట్టుబడిపోయి ఆగిపోయే వాళ్ళం. మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని వస్తే రిజనవేట్ అయ్యేవాళ్ళం అనమాట. అసలు ఆ ఉత్సాహం ఆయనకి ఒక సముద్ర తరంగాల్లాగా పోటెత్తుతూ ఉండేది మనిషిలో. అందుకే నేను ఆ శ్లోకంతో మొదలు పెట్టాను ఈ వ్యాసాన్ని. ఈ ఆశయంతో ఆయన ప్రాచీన సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం మీద కూడా పట్టు సాధించి ప్రామాణిక విమర్శనం చేశారు. పాశ్చాత్య విమర్శ సూత్రాల అవగాహనను దేశీయ అస్తిత్వాలకు అనుగుణంగా సాపేక్ష ప్రమాణాలుగా రూపొందించారు. సాహిత్యంలో మార్పు అనివార్యం. ఆ మార్పులోని అంతర్గతి సూత్రాన్ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం అన్న గ్రంథం రచించారు. అది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. ఎంఏ విద్యార్థులకు ఒక అపురూప గ్రంథం దొరికింది. అసలు ఆ పుస్తకం రచించడం మేము స్టూడెంట్లు ఆయనకి. ఆయన మాకు పాఠాలు చెప్పడం, మీకు ఈ సబ్జెక్టు మీద ప్రామాణికమైన గ్రంథం లేదమ్మా ఇప్పటిదాకా, నేను అందించగలిగితే బాగుంటుందని పిల్లల కోసం రాశారు. అసలు ఆ పుస్తకం ఆయన పిల్లల కోసమే రాశారు, స్టూడెంట్ల కోసం రాసిన పుస్తకం ఇది. విమర్శ చరిత్రకది ఆది గ్రంథంగా నిలిచింది. ప్రభావం 3 స్థాయిల్లో ఉంటుందని జీవీఎస్ చెప్పారు. రచనా స్వరూపం పైన, రచనలోని ఆలోచన పైన, రచనానుభవం పైన ఉండే ఆ ప్రభావం ఉత్తరోత్తరంగా ఉత్తమమైనవని ఆయన నిర్ణయించారు. అనుభవంపై ఉండే ప్రభావం దార్శనికతకు దారితీస్తుందని, ఆ ప్రభావం దేశీయ ప్రక్రియ విమర్శకు పోషకమవుతుందని చెప్పారు. ఆధునిక ఆంధ్ర సాహిత్య విమర్శకులలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అంచున, గుంటూరు శేషేంద్ర శర్మ గారు మరో అంచున కావ్య రచన శిల్పధ్వజాలను ఎగురవేశారు. అయితే విశ్వనాథ రసభావ దృక్పథాన్ని శిల్పానుశీలనంలో ప్రసరింపజేసి విమర్శను అనుభవ దశ దాకా తీసుకొని పోతే, శేషేంద్ర శర్మ గారు అభివ్యక్తి దృక్పథాన్ని, నిర్మాణ సమైక్యత భావ దృక్పథాన్ని కవితాతత్వ విచారంలో ప్రవేశపెట్టి విమర్శను సమన్వయ భావ దర్శనం దాకా తీసుకుని వెళ్లారు. వీరిద్దరి విమర్శలకు భారతీయ ఆలంకారిక దృక్పథమే మూలాధారం. గుంటూరు శేషేంద్ర శర్మ గారిది రామాయణం మీద ఉన్న వ్యాసాలు ఉన్నాయి, అద్భుతంగా ఉంటుంది. అది కూడా చాలా గొప్ప. ఇంకా విశ్వనాథ గారు చెప్పనే వద్దు. ఇంకా ఆయన మన రక్తంలో అణువున ప్రవేశించేస్తాడు ఒక పుస్తకం చదివామంటే. వీళ్ళిద్దరిని ఈ రకంగా అంచనా వేసి ఇదొక అంచు అదొక అంచు అని చెప్పడం ఉంది చూడండి, అది వారి విలక్షణత. జీవీఎస్ గారి విలక్షణమైన పరిశీలన ఇది. ఈ ఆధునిక తెలుగు విమర్శ ప్రస్థానాన్ని సూత్రప్రాయంగా తెలిపారు. దీనికి నేపథ్యంగా పనిచేసిన ఆంగ్ల ప్రభావాన్ని వివరించారు. ఇప్పటి వరకు తెలుగులో విమర్శ ప్రక్రియను ఫలవంతంగా వెలువరిస్తున్న విమర్శల వ్యక్తిత్వాలను, విమర్శ ప్రస్థానంలో వారి వారి స్థానాలను సరిగా అంచనా వేసింది జీవీఎస్ గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం. ఆ అవిరళ విమర్శలు చేయడమే కాక తాను ఎన్నుకున్న విమర్శ రంగానికే చరిత్రను రచించిన ఘనకీర్తిని అందుకున్నారు జీవీఎస్. వీరి పర్యవేక్షణలో మా సీనియర్స్ చాలా మంది ఒక్కొక్క విమర్శకుని మీద ఒక ఎంఫిల్ డెజర్టేషన్ చేయడం కూడా జరిగిందండి. రాళ్లపల్లి వారి మీద ఒకరు, విశ్వనాథ గారి మీద వాళ్ళు ఒకరు, ఇలా రకరకాల ఆయన గైడెన్స్ లోనే వచ్చాయి విమర్శలు. నేను ఆ ఎంఫిల్స్ అన్ని కూడా మంచి విలువైన గ్రంథాలు అవన్నీ కూడా. ఎంఫిల్ అయినా కానీ వాటి విలువ అంతకంటే చాలా ఎక్కువైనది. విమర్శ రంగ చరిత్రనే కాక తెలుగులో సాహిత్య పరిశోధన చరిత్రను కూడా రచించిన కీర్తి జీవీఎస్ గారికే దక్కింది. 67 పేజీల వ్యాసాన్ని తెలుగులో సాహిత్య పరిశోధన నాడు నేడు అనే పేరుతో రచించి చివర పాద సూచికలో ఈ వ్యాసంలోని సమీక్ష రేఖ మాత్రమే. ఎన్ని పేజీలు అంటే 67 పేజీలు. ఇది రేఖ మాత్రమే. తెలుగులో జరిగిన పరిశోధనను వర్గీకరించుకోవడానికి, విలువలు కట్టుకోవడానికి తోడ్పడే కొన్ని వివేచనలను ఈ వ్యాసంలో ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. 67 పేజీలు రాశాక అది సమీక్ష, అది ఇంకా రేఖ మాత్రం అంటారు ఆయన. అంటే ఆయనకి ఇంకా ఎంత చేయాలని ఉంటుందో, కానీ ఒక కాలానికి దేనికో ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది కాబట్టి అక్కడికి ఆగారు అనమాట. ఇది ఆయన వినయశీలత్వాన్నే కాక విషయ వైశాల్య పరిజ్ఞానాన్ని, దాన్ని అంగీకరించే నిజాయితీని తెలుపుతోంది. ఈ వ్యాసమే కాక తెలుగులో పరిశోధన తీరుతెన్నులు అనే మరొక వ్యాసంలో అప్పటి వరకు జరిగిన పరిశోధన అంచనా వేయడమే కాక
పరిశోధన ఇకపై తొక్కవలసిన కొత్త బాటను కూడా సూచించారు. ఈ 2 వ్యాసాలలో పరిశోధన పద్ధతులను వివరించారు. పరిశోధనకు పరిశోధన విమర్శకు పరిశోధనకు ఉన్న భేదాన్ని స్పష్టపరిచారు. ఇప్పటికి కూడా మన వాళ్ళు తెలుగులో పెద్ద పెద్ద వాళ్ళే అంటారు ఆ మాట. పనిలో మనకి విమర్శకి పరిశోధనకి తేడా లేదండి, ఖచ్చితంగా ఉన్నదండి. విమర్శకి పరిశోధనకి ఖచ్చితంగా తేడా ఉంది. ఆ విషయం లేదని చాలా పెద్దవాళ్ళు కూడా అన్నారు, నాతో కూడా అన్నవారు ఉన్నారు. కానీ మాస్టర్ గారు అది ఒప్పుకోరు. విమర్శ వేరు, పరిశోధన వేరు, తెలుగులో వేరు అలా అనడానికి లేదు. మన వాళ్ళు కూడా పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే అందులో కూడా గ్రేడేషన్స్ ఉంటాయనుకోండి. పరిశోధన ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది, పరిశోధనగా చేసిన పరిశోధనలు కూడా మనకి చాలానే ఉన్నాయి. అన్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు ఎప్పుడు. ఇప్పటికీ ఒక వ్యాసం రాసేటప్పుడు మాస్టర్ గారు పరిశోధనకి విమర్శకి ఉన్న భేదాలు చెప్పిన క్లాసు నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పటికి కూడా అంతగా ప్రభావితం చేశారు. జీవీఎస్ వ్యాసాలనే గ్రంథంలో లభించే ఈ వ్యాసాలను పరిశోధక విద్యార్థులు అవశ్యం చదవవలసింది. ఈ పుస్తకంలో ఈ వ్యాసాలు ఉన్నాయన్న విషయాన్ని నేను ఇక్కడ ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. పిల్లలకి చాలా మందికి తెలియదు. ఈ కాలంలో పరిశోధన చేసే వాళ్ళ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అన్నది తెలియదు. జీవీఎస్ వ్యాసాలు, మాస్టర్ గారి జీవీఎస్ వ్యాసాలు అనే దానిలో మీకు విమర్శకి పరిశోధనకి ఉన్న భేదాలు చెప్తారు. అయినా ఆ వ్యాసాలు చూడాలి ఈ పరిశోధించే విద్యార్థులు ఎవరైనా సరే. లక్షణ చర్చలు, రస సిద్ధాంతాలు, ప్రాచీన సాహిత్యంలో రహస్యాలు, వీటన్నిటినీ రాసులు పోయటం చాలదన్నట్లుగా పొల్లు నకారం అంటే ధృతం, అంటే జారిపోయే లక్షణం గల ధ్వని విశేషం, దానిపైన ఆయన రాసిన వ్యాసం 17 పేజీలు. వ్యాకరణ చర్చలో తనదైన ముద్ర వేసిన వ్యాసం ఇది. ధృత స్వరూపము. ఈ వ్యాసం గురించి వారి గురుతుల్యులు శ్రీ పాటిమండ మాధవ శర్మ గారు, ధృతమును గూర్చి చెప్పదగినది ఇంత ఉన్నదా, ఇంకను ఏమైనా ఉన్నదా, ఉండదు, ఉండనిచ్చుట సుబ్రహ్మణ్యం స్వభావము కాదు. ఎంతో విషయమును సేకరించుటయే గాక సేకరించిన విషయములందరి విరోధాభాసములను సమన్వయించు ధృతము యొక్క వివిధ అవతారములను అతడు ఏకసూత్రమును నడిపించి చూపెను. ఈ చిన్ని వ్యాసమున ధృత స్వరూప నిరూపణమును గూర్చి యథాశక్తి వ్రాయబడినది అని చెప్పుకొనేను. విద్యాతృష్ణ వలనే వినయమును ఇతనికి జీవనిష్టమైన మహాగుణము అన్నారంటే ఆ వ్యాస పరిపూర్ణతను, అంత కృషి చేసిన వినయ సంపన్నతను మనం అర్థం చేసుకోగలం. వీరరస విజయం తర్వాత జీవీఎస్ గారి మరొక విజయం నవ్య సంప్రదాయోద్యమ విజయం. ఇది ఆయనకు సత్య విజయ సంతృప్తిని కలిగించింది. అభినవ దృక్పథంతో విశిష్ట కావ్యాలను స్వతంత్రంగా నిర్మించే సంప్రదాయ కవుల కవిత్వోద్యమాన్ని నవ్య సంప్రదాయోద్యమం అన్నారు జీవీఎస్. ఈ పేరిట వెలసిన రచనలకు సంబంధించి ఒక దుమారమే చెలరేగింది. పేరు తెచ్చిన తంట ఏదంటే నియో క్లాసిజం అనే పేరుతో ఆంగ్ల సాహిత్యంలో ఉద్యమం ఉండడం. చాలా మంది తెలుగు నవ్య సంప్రదాయాన్ని ఆంగ్లంకి తర్జుమా చేసుకుని ఆ ఉద్యమ లక్షణాలను తెలుగు రచనలతో పోల్చుకొని తబ్బిబ్బు కావడం జరిగింది. సంప్రదాయం పేరు చెప్తే ఉలిక్కిపడే మార్క్సిస్టు సంప్రదాయవాదులు, వారికి సంబోధన నచ్చదనుకోండి, ఇది నేను వాడిన పదం, మార్క్సిస్టు సంప్రదాయవాదులు రచనల్లోని విషయం పట్ల వైరాన్ని ప్రదర్శించారు. నవ్య సంప్రదాయం అనే పదం వారి సాహిత్య చరిత్రలో ప్రవర్తిల్లిన సాహిత్యోద్యమానికి ఆధునికులు పెట్టుకున్న పేరు. ఇది నియో క్లాసిజం అనే పదానికి అనువాదంగా కనబడుతున్నా నిజానికి కాదు. మన అనుభవాన్ని వ్యక్తీకరించేదిగా పెట్టిన పేరు. ఇంగ్లీష్ లో దాని చరిత్ర వేరు, తెలుగులో దీని చరిత్ర వేరు, దాని లక్షణం వేరు, దీని లక్షణం వేరు. ఇది దానికి అనువాదం కాదు, అనువుగా కుదిరిన ఆధునిక పారిభాషిక పదం. పేరుతో పోలికలున్న తీరులో సౌరులు మనవే అని స్పష్టం చేశారు జీవీఎస్. ఆయన ఆంగ్ల సాహిత్య చరిత్రను పరిశీలించి ఆధునిక తెలుగు సాహిత్య పరిణామంతో పోల్చి సత్యావిష్కరణ చేశారు. విశ్వనాథాదుల కవితా చైతన్యం ఇంగ్లీష్ నియో క్లాసికల్ ప్రభావంతో వచ్చింది కాదు. కొందరు పోప్ మొదలైన కవులతో విశ్వనాథాదులను పోల్చి చెప్పి అన్వయించలేని అవస్థలకు గురి అయ్యారు. కొందరు అభ్యుదయవాదులు విశ్వనాథ సాహిత్యాన్ని 1000 ఏళ్లు వెనక్కి తీసుకుని పోయాడని వ్యాఖ్యానించారు. నిజానికి గమనింపదగినది ఏమిటంటే విశ్వనాథాదులు కాల్పనిక యుగంలో ప్రయోగాలు చేశారు. అప్పటికే ఇంగ్లీషు సాహిత్యంలో కాల్పనిక కవిత్వ యుగం అంతరించి 1 శతాబ్దం అయింది. ఆ తర్వాత మాథ్యూ ఆర్నాల్డ్, టిఎస్ ఎలియట్, ఐఏ రిచర్డ్స్, లీవీస్ మొదలైన ప్రయోక్తలు ఆధునిక యుగ చైతన్యాన్ని కల్పించారు. విశ్వనాథాదులు క్రమంగా ఈ 100-150 ఏళ్ల సాహిత్య పరిణామ దిశలన్నిటినీ వడపోత పోసి ఆధునిక యుగ చైతన్యాన్ని భారతీయ సాహిత్య దర్శనానుగుణంగా ఉద్దీపింపజేశారు.
దీన్ని మనం గమనిస్తే విశ్వనాథ ఆధునిక సాహిత్యాన్ని 1000 ఏళ్ళు వెనక్కి కాకుండా 100 ఏళ్ళు ముందుకు నడిపినట్లు స్పష్టమవుతుంది అని వివరించి, అభ్యుదయవాదుల కంటే విశ్వనాథ 100 ఏళ్ళు విశ్వనాథ 100 ఏళ్ళు ముందడుగే వేశారని నిరూపించారు. సంప్రదాయం, నవ్య సంప్రదాయం వేరన్న స్పృహ కలగడానికి సంప్రదాయ సాహిత్యాన్ని అనుభవించే సంస్కారం, ఆధునికులైన విశ్వనాథాదులు రచించిన కావ్యాలను అనుభవించి ఆనందించి తరతమ భేదాలను తెలుసుకోగల పరిపక్వత అవసరమని జీవీఎస్ చురక వేస్తారు. నవ్య సంప్రదాయంపై ఆయన వెలువరించిన 12 వ్యాసాల సంపుటి విశ్వనాథ నవ్య సంప్రదాయం. ఇప్పుడు ఆంధ్ర సాహిత్య చరిత్రలో నవ్య సంప్రదాయం నాటుకున్న మాట వివాదాస్పదం కాదు, అందరూ అంగీకరించిన సత్యం. విభేదించే వారు ఉంటే ఎందుకు విభేదిస్తున్నారో నిరూపించి ముందుకు సాగాలి గాని నవ్య సంప్రదాయ ఉద్యమాన్ని స్పృశించకుండా సాహిత్య చరిత్రను ప్రస్తావించలేరు. అయితే ఇక్కడ నాకు తోచిన విషయం ఏంటంటే, నవ్య సంప్రదాయం అన్నది ఉన్నది, అది ఇంగ్లీషు నవ్య సంప్రదాయం కాదు, తెలుగు నవ్య సంప్రదాయం వేరే. ఈ విషయం ఇదంతా కరెక్టే గాని ఆ ఉద్యమం అనడానికి నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఉద్యమం అనేది ఒక స్పృహతో చేయాలి, అందరూ కలిసి చేయాలి, కానీ అది అలా జరగలేదు. ఆ కాలంలో అలా వచ్చిన విమర్శలన్నింటినీ కలిపి నవ్య సంప్రదాయ రచనలన్నింటినీ కలిపి నవ్య సంప్రదాయ ఉద్యమం అని చెప్పి మాస్టర్ గారు అన్నారు గాని అది ఉద్యమంగా జరగల. నవ్య సంప్రదాయం ఉన్నది, అది నేను కూడా ఒప్పుకుంటాను. మాస్టర్ గారు దాంతో నేను కూడా ఏకీభవిస్తాను, కానీ అది ఉద్యమం అనడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఉద్యమం అనేది ఆ స్పృహతో జరగాలి కదా. జరిగిపోయిన దాన్ని మనం ఒక ఎస్టిమేషన్ వేసి దాన్ని ఇది ఇలా జరిగిందని నిరూపిస్తే అది చరిత్ర అవుతుంది. అది సాహిత్య చరిత్రలో జరిగిన విషయం, కానీ అది ఉద్యమం అని నేను అంగీకరించలేను. మాస్టర్ గారితో నేను ఈ మాట చెప్పినట్టు గుర్తులేదు, నాకు చెప్తే ఏమయ్యేదో మరి నాకు తెలీదు. ఇప్పటి వరకు వెలువడిన ఆంధ్ర సాహిత్య చరిత్ర రచనలు ఏవి సమగ్రం కాదు, అది సాహిత్యాధ్యయనం చేసే వారందరికీ అనుభవమైన విషయమే. పూర్వ సాహిత్య చరిత్రకారులందరూ తమకు ఉన్న పరిధుల్లో శ్రమించారు, కానీ ఎన్నో అంతరాలు పూరింపబడలేదు. విషయ సేకరణలో సమగ్రత లేకపోవటమే కాక ఆ విశ్లేష విషయాన్ని వివేచించి చూచే సమగ్ర దృక్పథం లోపించటం ప్రధాన కారణం. కాలాన్ని అనుసరించో, కవులను అనుసరించో, చారిత్రక యుగ విభజనను అనుసరించో యుగ విభాగం జరిగింది. ఒక్క కవిత్వవేది మాత్రమే ప్రక్రియానుసార సాహిత్య చరిత్రను రచించే ప్రయత్నం చేశారు. ఎన్నో కారణాల వల్ల సాహిత్య చరిత్రలో పరిష్కరించిన అంశాలు ఎన్నో ఉండిపోయాయి. 1000 ఏళ్ల సాహిత్యాన్ని ఒక సమన్వయ దృక్పథంతో దర్శించి వివేచించి విశ్లేషించిన గ్రంథం ఇంతవరకు రాలేదు. ఈ దృష్టితో సాహిత్య చరిత్రను నిర్మించే ఒక ప్రణాళికను రూపొందించేందుకు జీవీఎస్ 2-3 ఏళ్లు గాఢంగా అధ్యయనం చేశారు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే శీర్షికతో ఆంధ్రప్రభలో 136 వారాల పాటు ఆయన తన ప్రతిపాదనలను వ్యాస పరంపరగా ప్రకటించారు. ప్రక్రియా వికాసం ఆధారంగా సాహిత్య చరిత్రను రచించినప్పుడు ఇప్పటి వరకు సాహిత్య చరిత్రలో సముచిత స్థానానికి నోచుకొని ఎన్నో రచనలను రచయితలకు న్యాయం జరుగుతుందని, సాహిత్య చరిత్ర ఇప్పటి వరకు కవిత్వ చరిత్రగానే మిగిలిపోయిన లోటు పూరింపబడుతుందని ఆయన విశ్వసించారు. కవి సాహిత్య దర్శనం అతను చేసే ప్రక్రియ సృష్టిలో ప్రతిఫలిస్తుంది. ప్రక్రియలే ప్రత్యేకతను సరిగా అంచనా వేసినప్పుడు సాహిత్య దర్శనం సమగ్రం అవుతుంది. ఈ వ్యాస సంపుటిని తెలుగు అకాడమీ ప్రచురించింది. ఈ రచన గురించి జీవీఎస్ ఇలా అన్నారు: ఒక కాలంలో ఒక సాహిత్య రచన వెలువడడానికి కారణమైన అంతర్గత సూత్రాన్ని గురించి అవగాహనను పెంచుకోవడానికి సాహిత్య దర్శన వివేచన ముఖ్యమవుతుంది. తెలుగులో ప్రక్రియాపరమైన స్థూల పరిజ్ఞానం మాత్రమే ఇంతవరకు వ్యాప్తిలో ఉన్నది. దాని వలన తెలుగు కవుల సాహిత్య ప్రక్రియల స్వరూప స్వభావాలను, వ్యక్తిత్వ విశేషాలను గురించి వివేచించటంలో ఉన్నత ప్రమాణాలు ఏర్పడకపోవడమే కాకుండా కొన్నిసార్లు అస్పష్ట ప్రతిపాదనలు చేయడం కూడా జరుగుతున్నది. ఫలితాంశంగా చాలా మంది విద్యార్థులకు, విమర్శకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు ప్రక్రియాపరమైన నిర్దిష్ట విజ్ఞానం శాస్త్రీయంగా ఏర్పడలేదు. సాహిత్య వికాసం రచయితల సాహిత్య దర్శనాలలో ఏర్పడే అంతర్గతి సూత్రం మీద ఆధారపడి ఉండేదనే స్పృహ నేటికి సమగ్రంగా ఏర్పడలేదు. ఈ లోపం తీరి ఒక సక్రమమైన శాస్త్రీయ అవగాహన ప్రక్రియాపరంగా ఏర్పడడానికి ఈ గ్రంథం తోడ్పడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆపై ఆయన మరిన్ని వివరాలతో సాహిత్య వికాస చరిత్రను రచించాలని ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాన్ని యూజీసీ వారు ఆమోదించి ఎమిరిటస్ స్కాలర్షిప్ నిచ్చారు. ఆ గ్రంథం త్వరలోనే వెలువడనుంది. వెలువడిందా నాకు తెలియదు మరి ఈ విషయం. అది మాస్టర్ గారు వెలువడనుంది అని ఆయన చెప్పారు ఒక వ్యాసంలో. నేను ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను అంతే. ఇంతటితో ఆంధ్రజాతికి ఆచార్య జీవీఎస్ గారి రుణం తీరలేదు.
ఆంధ్ర మహాభారతాన్ని తండ్రి గారికి చదివి వినిపించటంతో ప్రారంభమైన వారి సాహిత్య కృషి ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రదేశానికి అంతటికీ ప్రామాణికంగాను సవ్యాఖ్యానంగాను సమర్పించే అవకాశంతో పరిపూర్ణమైంది. 15 గ్రంథాల్లో 12 సంపుటాలుగా వెలువడిన ఆంధ్ర మహాభారతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. ఆయన ప్రధాన సంపాదకులుగా వెలువడిన ఈ మహాభారతం ఆంధ్ర జాతికి జీవీఎస్ అందించిన అపురూప ఉపాయనం. ఈ జాతి జీవించి ఉన్నంత కాలం అందుకు జీవీఎస్ గారికి రుణపడే ఉంటుంది. తెలుగు సాహిత్య విమర్శకునిగా జీవీఎస్ వీరరసవాదాన్ని భారతీయ ఆలంకారిక దర్శనానికి కానుకగా ఇచ్చారు. ఆంధ్ర సాహిత్య వికాస చరిత్ర నిర్మాణానికి పునాది వేశారు. సాహిత్య ఉద్యమాలలో నవ్య సంప్రదాయోద్యమాన్ని దాని ఉనికిని నిరూపించి చూపించారు. ఇవన్నీ విమర్శకుని హోదాలో ఆయన నిర్వహించిన ఘనకార్యాలు. అన్ని సాహిత్య ప్రక్రియల మీద సాధికార సప్రమాణ రచనలు చేసిన ఆచార్య జీవీఎస్ బాణోచిష్టం జగత్సర్వం అన్న స్థాయిలో తెలుగు విమర్శ రంగంలో సాహిత్య పరిశోధన రంగంలో ఎవరు కృషి చేసినా తన రచనలను ఒక్కసారైనా పరిశీలించగా ముందడుగు వేయలేని పరిస్థితిని కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన విమర్శక వీరత్వంతో ఆ రంగంలో జైత్ర యాత్ర చేసి ఆంధ్ర విమర్శక సామ్రాట్ గా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆచార్య జీవీఎస్ విమర్శకునిగానే కాక సహృదయ సమీక్షకునిగా కూడా ఎంతో పేరు గడించారు. వారి చేత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సారస్వత వ్యాసాలను సంకలనం చేయించింది. ఆయన వాటికి అమూల్యమైన పీఠికలను చేకూర్చారు. యువభారతిని స్థాపించి నిరంతర సాహిత్య సేవ చేశారు. జీవీఎస్ గారి సంకల్పంతో కార్యశీలతతో వెలువడిన యువభారతి వారి మహతి వ్యాస సంపుటి తెలుగు సాహిత్య ప్రియులకు ఒక అపూర్వ కానుక. నిష్పక్షపాత విమర్శకులైన ఆచార్య జీవీఎస్ విషయాన్ని ఉపన్యాసకులకు కేటాయించడంలో గొప్ప ఉచితజ్ఞతను కనపరిచేవారు. ఆ ఉచితజ్ఞతే రామాయణ సుధాలహరి, నవోదయ లహరి, చైతన్య లహరి వంటి ఉపన్యాస సంకలనాలను సృష్టించింది. ప్రతి ప్రాచీన కవి పేరిట వారి వారి కవితా వైభవాలను వెలువరించింది యువభారతి. ప్రచురణ పూర్వ విరాళమనే నవ్య ప్రతిపాదనతో పుస్తక ప్రచురణకు ఒక కొత్త కళను కలగజేసింది. యువభారతి సంస్థకు సారథిగా ఉన్న మరెన్నో సాహిత్య సంస్థలకు మార్గదర్శకత్వం వహించారు. ఎన్నో సంస్థలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. 1996వ సంవత్సరంలో ఆచార్య జీవీఎస్ తన షష్ఠి పూర్తి సందర్భంగా జీవీఎస్ సాహితీ కళాపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఏటా విమర్శ రంగంలో కృషి చేసిన ప్రముఖులను 10,000 రూపాయల నగదుతో సత్కరించే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం విమర్శక రంగంలో తమ పైతరం వారిని, సమకాలికులను, ప్రముఖ విమర్శకులను క్రమం తప్పకుండా సత్కరిస్తూనే ఉన్నారు. విమర్శ రంగంలో తాము చేసిన కృషిని వివరించే 9 మంది ప్రముఖ విమర్శకుల వ్యాసాలతో ఒక సంకలనాన్ని జీవీఎస్ సాహితీ పీఠం ప్రచురించింది. తానెన్నుకున్న రంగాన్ని తన రచనలతో పరిపుష్టం చేయటమే గాక ఆ రంగంలో ఒక అవార్డును కూడా నెలకొల్పి తన అంకిత భావాన్ని నిరూపించుకున్నారు. ఆయన జీవిత కాలంలోనే ఆయన విమర్శలో చేసిన కృషిపై జీవీఎస్ విమర్శ దర్శనం పేరుతో ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు, ఆయన రచించిన పీఠికలపై పరిశోధించిన ద్వాదశి మీనాకుమారి గారు తమ గ్రంథాలను ప్రచురించారు. ఇది ఎంతో సంతృప్తి కలిగించే విషయం ఎవరికైనా. అది వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అదే ఆయన జీవిత కాలంలోనే వెలువడటం అది గొప్ప విషయం. తర్వాత మనకి తెలుగు వాళ్ళకి అది అలవాటు కదా, కీర్తి శేషులు అయితే గాని కీర్తినివ్వరు. అది అలా కాకుండా ఆయన తన కాలంలోనే ఆయన ఆ కీర్తిని పొందారు. ఆయన విమర్శల మీద 2 పుస్తకాలు వెలువడ్డాయి. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వెలువరించిన వివిధ రామాయణాలను తులనాత్మక దృష్టితో పరిశీలించి సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రెంటిని రంగరించి జీవీఎస్ చేసిన ఉపన్యాస పరంపర రామకథా సాయి సుధ అన్న గ్రంథంగా విడుదలై విస్తృత ప్రజాదరణను పొందింది. 2 సార్లు పునర్ముద్రణ పొందింది. శాంత రసానుభవాన్ని ప్రసాదించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ఆచార్య జీవీఎస్ తన భక్తి ప్రవత్తులను సంపూర్ణంగా సమర్పించుకున్నారు. మానవుడు మానవత్వాన్ని అధిగమించి దివ్యత్వంలోకి పరివర్తన చెందడమే ఆధ్యాత్మిక వికాసం అంటారు సత్యసాయి బాబా. ఆయన సాన్నిధ్యం పొందిన తర్వాత తనలోని కోపాన్ని జయించి శాంతమూర్తిగా జీవీఎస్ పరిణమించారు. శాంతమూర్తిగా పరిణమించటం కాదు, ఆయన ఒక్క మాటతో మనల్ని ఏమంటారు స్పందింపజేస్తారన్నమాట. మనం తల్లకిందులు అవ్వాలి ఒక్క మాట. నేను విమర్శ చేసిన రీసెర్చ్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని ఆధునిక కవిత్వంలో నేను అనే విషయం మీద నేను పరిశోధన చేశాను. మొత్తం మెటీరియల్ గ్యాదర్ చేసుకొని కేవలం అంటే 80 సంవత్సరాల కవిత్వాన్ని సేకరించాను నేను. 1910 నుంచి మొదలైంది, 88 వరకు నేను తీసుకున్నాను. 90లో నాకు డాక్టరేట్ వచ్చింది. అంటే 10 నుంచి అంటే 80 ఇంచుమించి 80 ఏళ్ల కవిత్వాన్ని నేను కలెక్ట్ చేశాను. ఆ మొత్తం నేను ఆటోలో వేసుకుని ఆయనకి పెడితే ఆయనకి చూపిస్తే
మెటీరియల్ తీసుకురామ్మా అని ఒక మాట అన్నారు కదా అని చెప్పి నేను మొత్తం వేసుకుని ఎక్కడ పెడతానని చెప్పి ఓన్లీ బిబ్లియోగ్రఫీ కార్డ్స్ పట్టుకెళ్ళాను ఆయన దగ్గరికి. అది కష్టం, ఆయన చూడటం కష్టం అని నా ఉద్దేశం. కష్టం కదా అని నేను తీసుకురాలేదండి అన్నాను. ఒకటే మాట. ఎవరికి అన్నారు. నేను ఇంకో మాట మాట్లాడలేదండి. గబగబా పరిగెత్తుపోయి ఇంటికి ఆ కార్టన్లలో ఆ మెటీరియల్ అంతా వేసుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్తే ఆ టేబుల్ మీద ఎందుకు అన్నారన్నది మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. ఎవరికి అన్న ఒక్క మాటకే నాకు కాళ్ళల్లో వేడి పుట్టేసింది. వెంటనే ఇంటికి పోయి తీసుకొచ్చేసాను అన్ని ఆయన బల్ల మీద ఇలా పేర్పించారు. మెటీరియల్ అంతా గ్యాదర్ చేయించారు. వచ్చి బెల్లు కొడితే వాళ్ళ మేడ మీద వాళ్ళ పిల్లలందరూ ఉండేవారు అన్నమాట. కొడుకులు మనవాళ్ళు అందరూ ఉండేవారు. బెల్లు కొడితే అందరూ వస్తారు కిందకి. ఏదో ఆ లెక్క ప్రకారం బెల్లు కొడితే అందరూ వచ్చేసారు. ఇంట్లో అందరినీ చేర్చారు. అక్కడ చేర్చి ఆ టేబుల్ దగ్గర ఉంచోబెట్టి చెప్పారు, ఇది కామేశ్వరి కొండను తవ్వి ఎలకని పడుతుంది అనుకోకండి, కొండను తవ్వి కొండనే పడుతుంది చూడండి అని చూపించారు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి మెటీరియల్ గ్యాదర్ చేస్తానని ఆయనకి తెలుసు. ఆయనకి కళ్ళారా చూడాలనుంది, నలుగురికి చూపించాలనుంది. అందుకోసం ఒక్క మాట అలాగా ఏమంటారు, అగ్గిపుల్ల గీసినట్టుగా కష్టం అని తేలేదంటే ఎవరికి అన్నారు. 10 మాటలు అక్కర్లేదు. అంతగా మోటివేట్ చేస్తారు మాస్టర్ గారు చేసే పని. అలా ఉండేదన్నమాట. నాకు గూస్ బంప్స్ వస్తాయి ఒక్కసారి తలుచుకుంటే, కొన్ని అనుభవాలు తలుచుకుంటే. అవి కోపాన్ని జయించడం ఆయన శాంతమూర్తిగానే కనిపిస్తారు, కానీ మనకి మాత్రం రగిలించేస్తారు. అందుకని గుర్తొచ్చింది అది. ఆయనలో భగవంతుని తేజస్సు ఇచ్ఛాశక్తిగా క్రియాశక్తిగా ప్రసరించి 50 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల కృషిని చేయించింది. అవును, మానవుని కృషికి భగవత్కృప తోడైనప్పుడు సాధ్యం కానిది ఏముంది. అధ్యయన మండలి ఆధ్వర్యంలో ఇది సత్యసాయి వాళ్ళ అధ్యయన మండలి. ఇది సత్యసాయి బాబా వారి అధ్యయన మండలి అన్నమాట. స్టడీ సర్కిల్ అంటారు వాళ్ళు. ఆ స్టడీ సర్కిల్ లో ఆధ్వర్యంలో జీవీఎస్ గారి సంపాదకత్వాన వెలుగుబాట అనే గ్రంథం వెలువడింది. ఆయన అధ్యయన మండలి కన్వీనర్ గా బాబా అనుగ్రహించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధింపదగిన గ్రంథాల పట్టికలో బాబా వారి గ్రంథాలను చేర్చి ఆచార్య జీవీఎస్ ఆధ్యాత్మిక అధ్యయనాన్ని సాహిత్య అధ్యయనానికి జోడించారు. సాయి ఆధ్యాత్మిక సందేశాన్ని వినిపించడం కోసం జీవీఎస్ ఆంధ్రదేశం నలుమూలలా పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి సంస్థల ఆధ్యాత్మిక విభాగానికి కన్వీనర్ గా అధ్యయన మండలను ప్రోత్సహించడం కోసం వారికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తెనాలిలో, నెల్లూరులో రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు. పిల్లలతో జీవీఎస్ గారి అనుబంధం మరువలేంది. విద్యార్థులమైన మేము ఆయనను చూడడానికి ఎప్పుడు వెళ్ళినా మా పిల్లల యోగక్షేమాలను విచారించేవారు. వారిని తీసుకుని వెడితే పాటలు పద్యాలు చెప్పించుకుని సంతోషించేవారు. ఏదో ఒక బహుమతి చేతిలో పెట్టి ప్రోత్సహించేవారు. 1998వ సంవత్సరంలో రామాచారి గారి సారథ్యంలో హైదరాబాద్ లో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించారు. దానికి ఆచార్య జీవీఎస్ అధ్యక్షులు, పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సలహాదారు. పిల్లల సంగీత కృషి వారిని ఎంతో సంతోషపరిచేది. వారు ఏర్పాటు చేసే సాహిత్య సభలకు ముందుగా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించేవారు. వెలలేని కృషి చేసిన మాస్టర్ గారి విషయమై ఈ విధంగా భూతకాలంలో రాయవలసిన అవసరం కలగడం ఈ వ్యాసకర్తకు ఎంతో ఖేదాన్ని కలిగిస్తోంది. కానీ వారు మాలో వెలిగించిన సాహిత్య కృషి అనే దీపం, ఆయన అందించిన ప్రోత్సాహం అనే తైలం ఆధారంగా నేటికి మా విద్యార్థుల్లో వెలుగుతూనే ఉంటుంది. అదే జీవీఎస్ విద్యార్థులుగా మేము మా మాస్టర్కి ఇచ్చే నీరాజనం. హైదరాబాద్ లో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు ఆయన సుపరిచితులు. తరచుగా శ్రీ రామకృష్ణ మఠంలోను, శృంగేరి శంకర మఠంలోను ప్రసంగిస్తూ ఉండేవారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆయనకు స్వర్ణ కంకణాన్ని బహూకరించారు. విశ్వయోగి విశ్వంజీ వారిపై అక్షతల జల్లు కురిపించారు. ఎన్నో సంస్థలతో వారికి ఎంత అనుభవం ఉన్నా సత్యసాయి సేవా సంస్థలతో సంబంధం జన్మనిచ్చిన తల్లిదండ్రులతో వారికి గల అనుబంధం వంటిది. ఆయన తన అనారోగ్య కాలంలో నిరంతరం సాయి గాయత్రి జపించారు. మేలుకొని ఉన్నంతసేపు శ్రీ సత్యసాయి బాబా వారి సీడీలనే చూస్తూ తపస్సు వంటి జీవితం గడిపారు. ఆ రోజులు నేను మర్చిపోలేనండి. నేను ఉండేది ముషీరాబాద్, మాస్టర్ గారు ఉండేది నల్లకుంట. నాంపల్లి నుంచి రావాలి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా వచ్చాక ఎన్నిసార్లు నేను ముషీరాబాద్ వైపు వెళ్లకుండా నల్లకుంట వైపు వెళ్ళిపోయి మాస్టర్ గారిని చూసి తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని అండి. ఆ విషయంలో ఇప్పటికి కూడా నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. అవి ఆయన చివరి రోజులని నాకు తెలియదు.
కానీ మనసు మాస్టర్ గారిని చూడాలనిపించేది. అనిపిస్తే ఏ సమయంలో అయినా వెళ్ళిపోయి ఆ చనువు, ఆ స్వతంత్రత ఇచ్చారు మాస్టర్ గారు. ఇప్పటికీ నాకు అటువైపు మలుపు తిరగాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నాకు వెళ్ళాలని అనిపించదు. మాస్టర్ గారు అక్కడ లేరు అని అనుకుంటే నాకు ఇప్పటికీ నాకు చాలా దుఃఖంగా ఉంటుంది. అటు శంకర మఠం వైపు వెళ్ళినప్పుడు మాస్టర్ గారు మొట్టమొదట నన్ను అక్కడ స్టూడెంట్ గా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నాకు మాస్టర్ గారు మీ ఇల్లు తెలియదండి, రావడానికి పొద్దునే 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నాకు మీ మాస్టర్ గారు మీ ఇల్లు నాకు తెలియదండి అంటే, అమ్మ నువ్వు బయలుదేరి ఫోన్ చేయి నాకు అన్నారు. శంకర మఠంలో దిగుతూ ఉండగా నాకు ఫోన్ చేయి అన్నారు. శంకర మఠం వస్తూ ఉండగా ఫోన్ చేస్తే బస్ స్టాండ్ కి వచ్చి నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. అసలు ఆ వాత్సల్యానికి ఒక హద్దు లేదు. ఇప్పటికి కూడా నాకు ఆ శంకర మఠము నల్లకుంట అటువైపు వెడితే మాస్టర్ లేరు అనే విషయం తలుచుకుంటే నాకు ఇప్పటికీ కళ్ళనీళ్ళు వస్తాయి. సత్యసాయి సాహిత్య కృషికి ఆధ్యాత్మిక జ్ఞానం వెలుగునిచ్చింది. ఆధ్యాత్మిక కృషి ఆయన సాహిత్య సేవకు శక్తినిచ్చింది. ఆయన తన చిన్నతనంలోనే లోపల తాళం వేసి దాచిపెట్టిన కవికి ఆయన భక్తి ప్రపత్తులు శృంఖలాలు తెంపివేశాయి. ఆయన పాటలు కూడా రాశారండి. ఆయన ఆ పాటలు కూడా రికార్డు కూడా అయ్యాయి. సత్యసాయి వాళ్ళ దానిలో రికార్డులుగా వచ్చాయి. మాస్టర్ గారి పిల్లలిద్దరు కూడా పాడినట్లున్నారు. అది నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలు ఇద్దరు కలిసి పాడి రికార్డు చేసినట్టు నాకు గుర్తు. తాను ఆనందించిన ప్రతి విషయాన్ని సాహిత్య బంధువులకు అమ్మాయి వాణి, శ్రీవాణి, రమ్య కాదు సౌమ్య, సౌమ్య శ్రీవాణి వీళ్ళిద్దరూ కలిసి రికార్డ్ చేసినట్టు గుర్తు నాకు. 1-2 పాటలు తర్వాత మళ్ళా వచ్చాయేమో నాకు తెలియదు ఆ విషయం. తాను ఆనందించిన ప్రతి విషయాన్ని సాహిత్య బంధువులకు విమర్శ రూపంలో పంచిపెట్టిన విమర్శాగ్రేసరుని ఈ కృషి ఆయనను సంగీత కృషిలో కూడా భాగస్వామిని చేసింది. మన అందరినీ అదృష్టవంతుల్ని చేసింది. మా మాస్టర్ గారి గురించి 4 మాటలు అప్పుడు రాసుకున్నాను, ఇప్పుడు చదివాను. ఈ అవకాశం కల్పించిన మీ నిర్వాహకులకు నా కృతజ్ఞతలండి. నమస్కారం.